రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ మంచి ఒక పథకానికి శ్రీకారం చుట్టిన రోజు. ఆ పథకం పేరే చేదోడు కార్యక్రమం. జనరల్గా ఆ పదం మనం చిన్నప్పటి నుంచి మన గ్రామీణ ప్రాంతాల్లో విన్న పదమే. చేదోడు వాదోడుగా ఉంటాము అంటుంటారు. అది ఈరోజు ఒక ప్రభుత్వము కొన్ని కులాలకు సంబంధించి చెమటనే ఆధారంగా చేసుకొని జీవనాన్ని కొనసాగించే ఆ కులాలను అభివృద్ధి పదవులేకి తీసుకురాలేకపోయినా కనీసం కొంతకు కొంతన్నా ఉపయోగపడాలి ఆ కుటుంబాలకు, కొద్దో గొప్ప చంద్రునికి నూలుపోగన్న సంధానన్నా ఉపయోగపడాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మానవీయ కోణంలో ఆలోచన చేసి రజక కులానికి, నాయి బ్రాహ్మణ కులస్తులకు, కులాలకు సంబంధం లేకుండా దర్జీ పనిచేసే వారికి, టైలర్లకు, వీళ్ళు ముగ్గురు కూడా వారి చెమటను నమ్ముకొని, శ్రమను నమ్ముకొని బ్రతికేవారు, పేదరికంలో ఉన్నవారు. వీరికి సంవత్సరానికి ఒక్క మారు కుటుంబ అవసరాల కోసం 10,000 రూపాయలు ఉచితంగా ఇస్తాను, వీరి కుటుంబాలకు చేదోడుగా ఉంటాను అని ఎన్నికలకు ముందు ప్రకటన చేసిన విధంగా ఈరోజు 10,000 రూపాయల చొప్పున వారి అకౌంట్లలోకి జమ వేయడం జరుగుతూ ఉంది. ఈ 3 కులాలకు సంబంధించి ప్రొద్దుటూరు అర్బన్ కానీ, రాజుపాలెం మండలం కానీ, ప్రొద్దుటూరు మండలం కానీ దాదాపుగా 1,500 మందికి ఈ 3 కులాలకు సంబంధించి చేదోడు కార్యక్రమం ద్వారా 1,50,00,000కు పైబడే ఈ ప్రొద్దుటూరుకు వచ్చింది. 1,50,00,000. ఇది నేను ఈ నియోజకవర్గ శాసనసభ్యునిగా ఆ 3 వర్గాలకు సంబంధించిన వ్యక్తులతో ఓటు తీసుకున్న వ్యక్తిగా హృదయపూర్వకంగా నేను సంతోషిస్తూ ఉన్నా. వారి వైపు నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. 1 సంవత్సర కాలంలో ఇన్ని సంక్షేమ పథకాలను ప్రజలకు అందించిన రోజులను గతంలో మీరు చూడలేదన్నది మీ మనసాక్షిగా నిజం. ఇది ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా నిజమే. నా 52 సంవత్సరాల జీవితంలో, నా 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో 1 సంవత్సర కాలంలో ఇన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రిని గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారినే చూడగలిగిన, ఈ ప్రభుత్వాన్నే చూడగలిగిన. ఈ ప్రభుత్వంలో నేను కూడా శాసనసభ్యునిగా, ఈ ప్రభుత్వంలో, ఈ పార్టీలో ఒక శాసనసభ్యునిగా కొనసాగుతూ ఉన్నందుకు మిక్కిలి సంతోషపడతా ఉన్నా, గర్వపడతా ఉన్నా.